బ్రేకింగ్ న్యూస్. కర్నూలులో మెగా డిఎస్సీ 2025 ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. డిఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లారు. మెగా డిఎస్సీకి సంబంధించి వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉపాధ్యాయులు అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. తమ ప్రతిభ కష్టంతో డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. డిఎస్సీ నియామక ప్రక్రియపై అనవసర ఆరోపణలు చేయకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఉపాధ్యాయులపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ర్యాలీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మహిజా, ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ 2025 నియామకాల మీద రాజకీయ వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కర్నూలులో డిఎస్సీ ద్వారా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు భారీగా ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. తమ నియామకాల మీద వైఎస్ఆర్సీపీ పదే పదే తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజకీయ వివాదాల్లోకి తమను పావులుగా ఉపయోగించుకోవద్దని వైఎస్ఆర్సీపీకి ఉపాధ్యాయులంతా కూడా హితవు పలికారు. కర్నూలులోని చారిత్రాత్మకమైనటువంటి కొండారెడ్డి బురుజు వద్ద ఈరోజు ఉపాధ్యాయులంతా కూడా ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మెగా డిఎస్సీ ద్వారా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కొండారెడ్డి బురుజు పైకెక్కి ఉపాధ్యాయులు తమ నియామకాల మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండించారు. అనంతరం అక్కడి నుంచి కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వరకు కూడా భారీగా ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయుల చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని వాళ్ళంతా కూడా ఉపాధ్యాయ నియామకాల మీద కుట్రలు చేయొద్దు, రాజకీయాల్లో టీచర్లను పావులుగా చేయొద్దు అంటూ కూడా వాళ్ళు ఆ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. తమ కష్టాన్ని, ప్రతిభను అవమానించే విధంగా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని కూడా వాళ్ళంతా కూడా స్పష్టం చేశారు. మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించేందుకు తాము ఎంతో కష్టపడ్డామని, పరీక్షలకు సిద్ధమై పోటీని ఎదుర్కొని మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు సాధించామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. తమ నియామకాల మీద వాస్తవాలు వివరించినప్పటికీ వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తుండటంతో ఉపాధ్యాయ కుటుంబాలంతా కూడా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో తామంతా కూడా ఉన్నామని కూడా వాళ్ళు స్పష్టం చేస్తా ఉన్నారు. తమ ఉద్యోగాల మీద అనుమానాలు కలిగించేలా ప్రచారం చేయటం వల్ల కేవలం ఉపాధ్యాయులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఇవాళ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉందని కూడా అక్కడ ర్యాలీలో పాల్గొన్నటువంటి టీచర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసి తర్వాత డిఎస్సీలో తామంతా కూడా ఎంపికయ్యామని, ఇప్పుడు రాజకీయ ఆరోపణల కారణంగా తమ నియామకాలను అనుమానాస్పదంగా చూపించడం బాధాకరమని కూడా వాళ్ళంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మెగా డిఎస్సీ నియామకాల మీద వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణలకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు సమాధానాలు ఇవ్వటం జరిగింది. భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు డిఎస్సీ నిర్వహించామని, పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియను పూర్తి చేశామని ఒకవైపు కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. పరీక్షల నిర్వహణలో పారదర్శక పాటించామని, నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టామని కూడా ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం డిఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తా ఉంది. ప్రశ్నాపత్రం, పరీక్షల నిర్వహణ, మెరిట్ జాబితా, ఈ కేటగిరీల నియామకాల వంటి అంశాల మీద అనుమానాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ అంశాల మీద సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తొలగించి కూడా కొట్టిపారేస్తూ వస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కర్నూలులో డిఎస్సీ ఉపాధ్యాయులు నిర్వహించినటువంటి ఈ భారీ ర్యాలీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తమను రాజకీయ పోరాటంలోకి లాగవద్దని ఉపాధ్యాయులంతా కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. డిఎస్సీ ద్వారా ఎంపికైనటువంటి ప్రతి ఉపాధ్యాయుడి వెనుక ఒక కుటుంబం ఉందని, వాళ్ళకు ఒక ఆశలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని కష్టాలు ఉంటాయన్న విషయాన్ని వైసీపీకి సంబంధించినటువంటి నేతలు గుర్తెరగాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఉపాధ్యాయులంతా కూడా చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయుల ర్యాలీలో వాళ్ళు ఒకటే ఒక నినాదాన్ని, టీచర్లుగా మేము పాఠాలు చెప్తాం, కుట్రలు చేసే గుణపాఠం చెప్తామని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ వృత్తిని గౌరవిస్తూ విద్యార్థులకు పాఠాలు చెప్పడం తమ బాధ్యతని,
అయితే తమ ఉద్యోగాల మీద రాజకీయంగా కుట్రలు దుష్ప్రచారం చేస్తే వాళ్ళకందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మెగా డిఎస్సి నియామకాల మీద కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా మేము అనుకూలం కాదు, మా ఉద్యోగాలను మేము గౌరవంగా నియామకాల మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పడానికే ఈ యొక్క ఆత్మగౌరవ ర్యాలీ మేము చేశామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఈ ర్యాలీకి తరలి రావటం జరిగింది. ఇది ఒకంత రాష్ట్రంలోనే ఒక రకంగా చెప్పాలంటే మెగా డిఎస్సి పేరుతోటి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలను కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. కొండారెడ్డి బురుజు వద్ద ఈరోజు ప్రారంభమైనటువంటి ర్యాలీ భవిష్యత్తులో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్తగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఈ తరహా ర్యాలీలు ముందుకు తీసుకువెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. డిఎస్సి నియామకాల మీద రాజకీయ ఆరోపణలు చేయాలంటే ఆధారాలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా నిజంగా అవకతవక గనక జరుగుంటే దాన్ని ఆధారాలతో గనక నిరూపించగలిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ ఆధారాలు లేకుండా మొత్తం డిఎస్సి నియామకాలను తప్పుపట్టడం అనేది కూటమి ప్రభుత్వం నిజాయితీగా నిర్వహించినటువంటి ఈ యొక్క నియామక ప్రక్రియకు ఒక రకంగా తప్పుపట్టడం అనేది స్పష్టంగా అర్థమవుతోంది. నిజాయితీగా ఉద్యోగాలు సాధించినటువంటి ఉపాధ్యాయుల ప్రతిష్ట ఇవాళ మసకబార్చే ప్రయత్నం వైసీపీ చేస్తా ఉందన్నటువంటి ఆరోపణలు ఉపాధ్యాయులు చేస్తా ఉన్నారు. మరోవైపు కూటమి నేతలు కూడా వైసీపీ ఆరోపణలు రాజకీయంగా తిప్పికొడతా ఉన్నారు. భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి తమ ప్రభుత్వం ఈ డిఎస్సి నిర్వహించిందని ఒకవైపు చెప్తూనే పరీక్షలు నిర్వహించి అలాగే ఫలితాలు ప్రకటించి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించి ఈ మొత్తం ప్రక్రియను నిబంధనల ప్రకారమే నిర్వహించామని కూటమి ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కూటమి నేతల వాదన ప్రకారం గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ నియామకాల్లో తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెగా డిఎస్సి ద్వారా పెద్ద సంఖ్యలో పోస్టులను భర్తీ చేశామని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ డిఎస్సి నిర్వహించామని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం పోవటం వైసీపీ ఆరోపణలకు కూడా గణాంకాలు నియామక ప్రక్రియ వివరాలు మొత్తాన్ని కూడా బహిరంగంగానే అందిస్తూ ఇప్పటి వరకు అటు విద్యాశాఖ సంబంధించిన అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ మొత్తం వివరాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచడం జరిగింది. అయితే వైసీపీ మాత్రం ఆ ప్రశ్నలు ఉపాధ్యాయులు ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రభుత్వం అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, వాస్తవాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొండి వాదన చేస్తా ఉందన్నటువంటి అభిప్రాయం అయితే అందరిలో కూడా వ్యక్తమవుతా ఉంది. అయితే ఈ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఈరోజు రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తమను రాజకీయాల్లో పావులుగా వాడుకోవద్దు, తమ నియామకాల మీద తప్పుడు ప్రచారం చేయొద్దని ఇవాళ వాళ్ళు బహిరంగంగా ఈ ర్యాలీ ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. ఒక ఉపాధ్యాయుడి ఉద్యోగం వెనక కేవలం అతని యొక్క కష్టం మాత్రమే కాదు, ఆ కుటుంబం మొత్తం కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ తమ కుమారుడికి ఒక మంచి ఉద్యోగం వస్తుంది, ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ కుటుంబం మొత్తం ఎంతో కాలంగా ఎదురు చూసిన తర్వాత అతను పడిన కష్టానికి ఫలితం దక్కి ఈరోజు ఉద్యోగం సంపాదించి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అతని కెరీర్ను తిరిగి దెబ్బతీసే విధంగా వైసీపీ ఆ నియామక ప్రక్రియ మొత్తాన్ని కూడా లోపభూయిష్టంగా ఉంది అనే ఒక ఆరోపణ, ఒక బురద జల్లే ప్రయత్నం ద్వారా అతను సంపాదించినటువంటి ఉద్యోగానికి కనీసం గౌరవం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉందని వాళ్ళంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాయలసీమ కేంద్ర బిందువుగా ఉన్నటువంటి కర్నూలు కొండారెడ్డి బురుజు ఎక్కి వాళ్ళంతా కూడా ఇవాళ వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కోసం ఈరోజు వేలాది మంది ఉపాధ్యాయులు అటు కర్నూలు, కడప, అనంతపురం, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల నుంచి అక్కడికి చేరుకొని
తమ యొక్క ఆత్మగౌరవం కోసం వాళ్ళంతా కూడా అక్కడ కొండారెడ్డి బురుజు వద్ద నిలబడినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా గమనిస్తా ఉన్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి వాళ్ళంతా కూడా అక్కడ జిల్లా పరిషత్ కార్యాలయం వరకు కూడా మెగా డిఎస్సి ఉపాధ్యాయులంతా కూడా ఆత్మగౌరవ ర్యాలీ, డిఎస్సి వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు, మేమంతా కూడా గౌరవంగా ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి ఉద్యోగాలు సంపాదించామని వాళ్ళంతా కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. టీచర్లుగా మేము పాఠాలు చెబుతాం, కుట్రలు చేస్తే మాత్రం మీకు గుణపాఠం చెప్తామని కూడా ఆ కొండారెడ్డి బురుజు వేదికగా వాళ్ళంతా కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ డిఎస్సి నియామకాల మీద ఉన్నటువంటి ఆరోపణలకు పూర్తి స్థాయిలో వాస్తవాలు ఇప్పటికే ప్రభుత్వం ప్రజల ముందు వచ్చింది. అటు విద్యాశాఖ అధికారులు అలాగే ఈ నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళంతా కూడా ఇప్పటికే ప్రజల ముందు వాస్తవాలను ఉంచడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఈ లేనిపోని ఆరోపణలు చేసే విధంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తూ రాష్ట్రంలో అటు ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ మీద గందరగోళాన్ని, అనుమానాలను లేపెట్టే విధంగా చేసే ప్రయత్నాలను ప్రస్తుతం ఈ ఉపాధ్యాయులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మాహిజా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.